అంటే సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మొత్తం రోజు రోజుకి దిగజార్చిపోతుంది. ఎందుకంటే సంక్షేమ పథకం నెలకి ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి కరెంటు బిల్లులోని అలాగే ఉప్పు పప్పులోని అలాగే ఇతర అన్నీ పెరగనటువంటి ఏమి లేదు. ఈవెన్ కనీసం రోగి మందులతో సహా పెంచేశారు. ఇలాగా సంక్షేమ పథకాల పేరుతో భర్తలకేమో మందుని చీప్ లిక్కర్ని సప్లై చేస్తూ హాస్పిటల్ పాలవుతున్నారు. అలాగే ఆ లిక్కర్లో కూడా డబ్బులు లాగేస్తున్నారు. మనిషిని ఎన్ని రకాలుగా లాగాలో దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఒక మాస్టర్ సైంటిఫిక్గా ఒక మాస్టర్ కీని అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అందుకని ఈ ప్రభుత్వం చాలా ప్రమాదకరం. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద. మద్యపానం నిషేధం చేస్తాను అని పాదయాత్రలో చెప్పారు. ఇప్పుడు మద్యం వేర్లైపోతుంది, కొత్త బ్రాండ్లు వస్తుంది. దాని మద్యం నుంచి అప్పులు తీసుకొచ్చారు. అంటే ఒక్కటే సార్, ప్రజల అమాయకులండి. రాజకీయ నాయకులు ఏదో చేస్తారని కదా అని ఇప్పుడు ప్రతి ఎన్నికల్లోనే వాళ్ళ వాగ్దానాలు నమ్ముతున్నారు. నమ్మి మోసపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలవాటుగా మారిపోయింది.